మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. కానీ ఇది పరీక్షా విధానం సార్. ఐ డోంట్ మీన్ టు కట్ త్రూ. కానీ పరీక్షా విధానం దాని ఔచిత్యం ఏమిటి పక్కన పెడితే, అసలు ఒక ఇంత పెద్ద ఎంట్రన్స్ ఎగ్జామ్కి మన విద్యా వ్యవస్థ మీద మనకి నమ్మకం పోయింది. మన ఓట్లు వేసినప్పుడు మన ఈవీఎంల మీద మనకి నమ్మకం పోయింది. మనం ఎన్నుకున్న నాయకుల మీద మనకి నమ్మకం పోయింది. ఇటువంటి ఒక దౌర్భాగ్యపు వ్యవస్థలో మనం ఉన్నాం అన్నది వాస్తవమా కాదా సార్? మీరు మరీ బాగా స్వీపింగ్గా వచ్చారు. ఇప్పుడు మీరు భారత్ కొట్టడం ఆపేశారా అని చెప్పంటే అవును కాదన్నా. కాబట్టి మీరు చెప్పింది అంగీకరించండి. విద్యా వ్యవస్థ నమ్మకం పోవటమే కాదు, భయంకరమైన సంక్షోభంలో ఉన్నది. యువర్ 100% రైట్, ప్రాబ్లీ 200% రైట్. ఊహించనంత సంక్షోభంలో ఉంది. ఇప్పుడు కూడా నేను విద్యా సంస్థకి వెళ్ళి వస్తున్నాను, ఇక్కడ అదే చెప్పాను. భారతదేశంలో విద్యా వ్యవస్థలో పాఠశాల స్థాయి నుంచి యూనివర్సిటీ దాకా ఉన్న సంక్షోభం ప్రపంచంలో మరే పెద్ద దేశంలోనూ లేదు. నేను ఆషామాషికి చెప్పట్లేదు. కానీ ఈవీఎంల మీద నమ్మకం పోయిందంటే అది మూర్ఖత్వం తప్ప ఇంకో కారణం లేదు. నేను 100% చెప్పగలను. ఏ రకమైన సందేహానికి ఆస్కారం లేదు. ఊరికే మనకి ఓడిపోయిన ప్రచారంలో గొడవ చేయడం, గెలిచిన తర్వాత బాగుంది అనుకోవటం. చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీ మనిషి. 2004లో ఓడిపోగానే ఈవీఎంలో ఓడిపోయారని చెప్పి కోర్టుకు వెళ్ళారు. తమిళనాడులో జయలలిత ఓడిపోగానే ఆవిడ కోర్టుకు వెళ్ళింది ఈవీఎంలో అని చెప్పని. పంజాబ్లో కెప్టెన్ అమరేందర్ సింగ్ ఓడిపోగానే ఈవీఎంలలో కోర్టుకు వెళ్ళారు. 3 కోర్టు కొట్టేసింది చాలా పరిశీలించి. తర్వాత ఎన్నికల్లో ఢంకా బజాయించి ఈవీఎంలతో గెలిచారు వాళ్ళంతా. కాబట్టి ఈవీఎంలు అనేది ప్రజాస్వామ్యంలో ఒక అమెరికాను మరో దేశాలు అనుకరించి నేను ఓడిపోతే అన్యాయం జరిగింది, గెలిస్తే గెలుపు అని చెప్పినది ప్రభావం మంచిది కాదు. నేను దాన్ని పూర్తిగా తిరస్కరిస్తున్నాను. మూడోది, రాజకీయ లోపాలు స్వప్న నేను రోజు మాట్లాడుతున్నాను. 30 ఏళ్ళుగా నా అంత గట్టిగా గొంతెత్తిన వాడు రాజకీయంలో కావచ్చు, న్యాయ వ్యవస్థలో కావచ్చు, చట్టబద్ధ పాలనలో కావచ్చు లోపాన్ని చెప్పిన వాళ్ళు ఎవరు. కానీ ప్రజాస్వామ్యంలో సహనం కావాలి. నేను 5 ఏళ్లలో దేశం మారిపోతుంది కళ్ళగా. 77 ఏళ్ల తర్వాత ఇంకా సహనం అంటే నేను చాలా చాలా గుండె లోతుల్లోంచి చెప్తున్నాను. 5 ఏళ్లలో దేశం మారిపోవాలని కళ్ళగన్నవాడిని, మారిపోతుందని చెప్పినవాడిని. బహుశా మీకు కూడా చెప్పుంటాను. అవునవును, చెప్పారు. ఎందుకంటే రేషనల్గా ఆలోచిస్తే అసాధ్యమే కాదు. కానీ సమాజాలు రేషనల్గా నడవు. మన దేశమే కాదు, బ్రిటన్ 1215లో మీరు మ్యాగ్నా కార్టా వస్తే 2026లో ఉన్నాం. అక్కడ ఏమవుతుందో అర్థం కాకుండా పోతున్నారు జనం. 815 సంవత్సరాల తర్వాత, 811 సంవత్సరాల తర్వాత. అమెరికా మొట్టమొదటి ప్రజాస్వామ్యం ప్రపంచంలో. అధికారం పూర్తిగా శాంతియుతంగా ఎన్నికల ద్వారా అధికారం చేతులు మారిన మొట్టమొదటి దేశం అమెరికా. ఇప్పుడు ఎంత గందరగోళం మనం చూస్తున్నాం. ప్రజాస్వామ్యం అంటే ఒక సంక్లిష్టమైన ప్రక్రియ, అసమర్థమైన ప్రక్రియ. ప్రజాస్వామ్యంలో సామర్థ్యం కంటే యాక్సెప్టబిలిటీ ముఖ్యం. కొంత దాన్ని మనం సహించాలి, కొంత ఓపిక కావాలి. తరాల కాలం పాటు మారుతుంది తప్ప క్షణాల్లో మారదు. టెక్నాలజీ వల్ల క్షణాల్లో మారుతుంది. ఉదాహరణకి పరీక్షలు పెట్టడంలో మీరు కంప్యూటర్ తీసుకొచ్చి రకరకాల పద్ధతులు పెట్టి వెంటనే చేయొచ్చు. కానీ ప్రజాస్వామ్యాన్ని సంస్కరించడం క్షణాలు జరిగే పని కాదు. పేషెన్స్ కావాలి. మనం ఖచ్చితంగా యాజ్ ఎ కంట్రీ వీఆర్ డూయింగ్ వెరీ వెరీ వెల్. ఇక్కడ సార్ ఎన్ని తప్పులు జరుగుతున్నా కూడా వీఆర్ డూయింగ్ వెరీ వెల్ అంటారు. డెఫినెట్గా. ఇప్పుడు మిగతా ప్రజాస్వామ్యాలతో పోల్చుకోవాలి. ప్రపంచం ఇంకొక ప్రజాస్వామ్యాన్ని చూపెట్టండి. 1950 తర్వాత 47 తర్వాత వచ్చిన ప్రజాస్వామ్యం ఒక్కటి నిలబడిందా? ఇంత బలమైన ఫెడరల్ వ్యవస్థ నిర్మాణం చేసుకున్నాం. ఆర్థిక ప్రగతి 6-7% వస్తున్నది. చాలా పొరపాట్లు ఉన్నాయి. విద్యను గురించి చెప్పాను నేను. ఎన్నో పొరపాట్లు ఉన్నాయి, కానీ ఎన్నో మేలు కూడా జరుగుతున్నది. అంచేత మనం దేశం అంతా నాశనం అయిపోయింది, ప్రజాస్వామ్యం అంతా కుళ్ళిపోయింది, రాజ్యాంగం అంతా ఖననం అయిపోయింది. ఇవన్నీ చారిత్రక అవగాహన లేకుండా మాట్లాడే మాటలు తప్ప, అది నిస్పృహ కొద్దీ మాట్లాడే మాటలు తప్ప విజ్ఞతతో మాట్లాడే మాటలు కాదు. సార్, ఇప్పుడు మీరు కాజ్ అండ్ ఎఫెక్ట్ గురించి మాట్లాడితే ప్రజాస్వామ్యంలో స్పందించాలి, స్పందన వచ్చిందన్నారు. విద్యార్థులు గగ్గోలు పెట్టి ప్రాణాల మీదకి తెచ్చుకుని చాలామంది ప్రాణాలు కోల్పోయి అక్కడ వెళ్ళి నిరాహార దీక్షలు చేసి బెదిరించే వరకు ఒక విద్యామంత్రి రాజీనామా చేయలేదు. ఒక ప్రధానమంత్రి వచ్చి ఇన్స్టాగ్రామ్ ముఖంగా, ఎందుకంటే యువతకి అక్కడి నుంచే రీచ్ అవుతుందని అప్పుడు అర్థం చేసుకుని చెప్పే పరిస్థితి వచ్చిందంటే అది స్పందనగా చూడాలా, లేకపోతే ఇంకా గన్ పాయింట్లో ఇంకా వేరే డూ ఆర్ డై సిచ్యువేషన్లో వేరే ఆప్షన్ లేదట్టు వచ్చి చేసినట్టు? చాలా అనుభవం ఉన్న, లోతైన ఆలోచన ఉన్న, ప్రపంచానికి చూసిన జర్నలిస్టు. ఇప్పుడు మీ ప్రశ్నలు ఏమిటంటే, ఒక పౌరుల్లో సహజంగా ఉండే నిస్పృహ, కోపం, కసి కనిపిస్తుంది. నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను, అది కావాలి. దాన్ని కన్స్ట్రక్టివ్గా మళ్ళుతాం. ఎందుకంటే ప్రజాస్వామ్యం అనగానే స్కెప్టిసిజం. గవర్నమెంట్లో ఎవడున్నా కూడా స్థానికంగా కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, జాతీయ స్థాయిలో కావచ్చు, వాడిని తిట్టడం అనేది మనకు సహజంగా వస్తుంది. ప్రజాస్వామ్యంలో గొప్ప విషయం అది. కానీ దాటిన తర్వాత లోతుకెళ్ళకపోతే ఇది కేవలం అమితుమి తేల్చుకుని పెద్ద రాజకీయ పోరాటంగా విద్యామంత్రి రాజీనామా చేశాడు లేదా, మరొకటి పదవి పోయిందా లేదా, ఇదే మనకు ప్రమాణం అనుకున్నట్టయితే అధికారం చేతులు మారుతుంది, పరిస్థితులు మారు. వాట్ ఈస్ అకౌంటబిలిటీ సార్? దెన్ వాట్ ఈస్ అకౌంటబిలిటీ ఇన్ ఎ డెమోక్రసీ? వెరీ గుడ్ క్వశ్చన్. అంబేద్కర్ 1949 నవంబర్ 26వ తారీఖున ఆనాడు రాజ్యాంగాన్ని ఆమోదించారు. అమలు చేసింది 2 నెలల తర్వాత 50 జనవరి 26న, 49 నవంబర్ 26న రాజ్యాంగ సభ ఆమోదించింది రాజ్యాంగాన్ని.
ఆనాడు అంబేద్కర్ చాలా ప్రామాణికమైన ప్రసంగం చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన చెప్పే హక్కు మనందరికీ ఉంది. కానీ స్వతంత్ర పోరాట కాలంలో మన నిరసన పద్ధతులు వేరు. ఆనాడు బానిసలం, ఓటు హక్కు లేదు, స్వపరిపాలన లేదు, ప్రాథమిక హక్కులు లేవు, వాక్ స్వాతంత్రం లేదు, మనకి నిరసన తెప్పే హక్కు లేదు, రైట్ టు అసోసియేషన్ లేదు, రైట్ టు ట్రావెల్ లేదు. కాబట్టి ఆనాడు కొన్ని పద్ధతులు పాటించాం. ఉదాహరణకి క్విట్ ఇండియా మూవ్మెంట్లో 10,000 మంది చనిపోయినారు. చాలామందికి ఆ సంగతి గెలిపోవచ్చు. రైలు పట్టాలని పీకేశారు, రైల్వే స్టేషన్లు ధ్వంసం చేశారు. స్వతంత్రం వచ్చాక శాంతియుతంగా, ఆటంకం లేకుండా, నిర్మాణాత్మకంగా ప్రజాస్వామ్య పరిధిలో మనం నిరసన తెలపాలని చెప్పని దాన్ని ఈ దేశంలో అన్ని పార్టీలు, ఈవేళ దేశంలో రాష్ట్రాల్లో జాతీయ స్థాయి అధికారంలో ఉన్న పార్టీలతో సహా ప్రతిపక్షంలో పార్టీలతో అన్ని పార్టీలు విస్మరించాయి. కాబట్టి ఒకటి ముందు నిరసన ఖచ్చితంగా అవసరం. నిరసన ఏ పద్ధతులు అన్నది ఇంకా మన దేశంలో ఇంకా అవగాహన రాలట. ఎలా చేయాలి సార్? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అక్కడ నిరసన కూర్చున్నారు, నిరసనకి వెళ్ళి విచక్షణ లేకుండా ఆడపిల్లలు మగపిల్లలు అని తేడా లేకుండా ఆడపిల్లల ఛాతీ మీద బలవంతంగా ప్రెషర్ పెడుతూ ఉన్న దృశ్యాలు, పోలీసులు వచ్చి వాళ్ళ ప్రతాపం చూపిస్తున్న దాన్ని దృశ్యాలు, విజ్ఞత గల ఏ ఒక్కడు క్షమించడు. అంటే ఎందుకు అడుగుతున్నాను స్పెసిఫిక్ గా అంటే సార్, ఖచ్చితంగా వాళ్ళ మీద కఠినాది చర్యలు తీసుకోవాలి. దాని అనుమానం లేదు. అంటే వేడువి దాని పరిధిలో ఏంటో ఎవరు చెప్తారని అడుగుతున్నాను. మన సమస్య ఏమిటంటే చట్టం స్పష్టంగా చెప్తోంది స్వప్న, దాంట్లో పెద్ద అనుమానం లేదు. 2 విషయాలు గుర్తించాలి. ఒకటి, అసలు ప్రభుత్వం అక్కడి దాకా వచ్చిందంటే నా దృష్టిలో వైఫల్యం. అదే అడుగుతున్నాను సార్. ఏ ప్రభుత్వమైనా అన్ని మన దేశమంతా అదే జరుగుతుంది. రెస్పాన్సివ్గా ఉన్నట్లయితే ఆదిలోనే మీరు దాన్ని గమనించి లోతైన అవగాహనతో స్పందిస్తే అసలు ఇక్కడి దాకా రాదు. అయినా రావచ్చు, రాజకీయ కార్యక్రమాల వల్ల అబద్ధాలు చెప్పి ప్రచారం చేయొచ్చు, అది వేరే విషయం. కానీ ఆ సమస్య తగ్గుతుంది. ఉదాహరణకి నేను అధికారులు ఎంతోమందిని చూశాను. నిజంగా సమర్థమైన అధికారులు అసలు బలప్రయోగం చేయాల్సిన అవసరం ఉండదు. వాళ్ళొక మాట చెప్పగానే ఆ క్రెడిబిలిటీతో పని అయిపోతుంది. మీరు ముందు ఆ క్రెడిబిలిటీ సంతరించుకోవాలి, కాన్స్టెంట్ కమ్యూనికేషన్ సంతరించుకోవాలి. 2, ఒకసారి పరిస్థితి వచ్చిన తర్వాత ఇతరులకు ఆటంకం కలిగితే, ఉదాహరణ పార్లమెంట్ సెషన్లో ఉన్నది, నాకు హక్కు ఉంది, రాజ్యాంగ హక్కు ఉందని చెప్పి నేను లక్షల మంది పార్లమెంట్ మీద దండయాత్ర చేస్తామని చెప్పంటే ప్రజాస్వామ్య సమాజంలో ఏ ప్రభుత్వమైనా ఊరుకోగలదా? అరాచకత్వం వస్తే దేశం నడుస్తుందా? మనందరికీ కైరోలాగా ఉండాలి, మరో దేశంలో ఉండాలంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఓ కైరో కానీ, లేకపోతే ఒక శ్రీలంకలో గందరగోళం కానీ, లేకపోతే నేపాల్లో కానీ, బంగ్లాదేశ్లో కానీ, వాళ్ళు కనీసం మనకంటే 50 ఏళ్ళ వెనకాల ఉన్నారు. మనం ఉన్న స్థానానికి వాళ్ళు రావడానికి కుడి చేయి ఎడం చేయి 2 ఇచ్చేస్తారు వాళ్ళు. మనకు తెలియక వాళ్ళు అనుకరించాలనుకుంటున్నాం, మనం అది ఫ్యాషన్ అనుకుంటున్నాం. అవును. అంచేత 2 పక్కలు చూడాలి మనం. ఆ పోలీస్ కానిస్టేబుల్ జీతం కోసం వచ్చాడు కానీ దేశభక్తితో రాలా. పట్టుదల కోసం చాలామంది లక్షలాది మంది ఉద్యోగులు వస్తున్నట్టుగా ఏదో జాబ్ క్యాలెండర్లోనో ఉద్యోగాలు ఇస్తామని హామీల్లోనో ఇది గందరగోళం చేస్తున్నాం. దేశభక్తులు అలా ఓ చట్ట ప్రకారం కొంత పరిధి పెట్టారు. అతనేమనుకుంటాడు, రాళ్ళేసి కొడితే ఒకరికే తగలుండొచ్చు, నాకు తగులుతుందేమో, నా భార్య బిడ్డలకి ఏమవుతుందో, జీతం కోసం వస్తే నా ప్రాణం పోతుందేమో. ఒక దుర్వ్యవస్థలో ఉన్నప్పుడు ఈ పర్యవసానాలు అనివార్యం. కాబట్టి 2 పక్కల కూడా రెస్పాన్సివ్నెస్ కావాలి, సంయమనం కావాలి, మన పక్కన కూడా క్రమశిక్షణ కావాలి, నిర్మాణాత్మకత కావాలి. ఇది కేవలం ప్రభుత్వ యంత్రాంగము వర్సెస్ ప్రజలు అనుకుంటే ఏ దేశం బతకదు.